కాంగ్రెస్ పార్టీ మొదటి జాబితాలోనే గద్వాల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా సరితను ఖరారు చేసింది. ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన సరిత గద్వాల ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారని, గద్వాల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే రాబోతోందని అంటున్న గద్వాల నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి సరితతో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణలో రాజకీయాలు మారుతున్న వేళ ప్రస్తుతం గద్వాల్ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, గద్వాల్ నియోజకవర్గానికి సంబంధించి ఈసారి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎవరు అనే విషయానికి సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే ప్రస్తుతం ఉన్న జెడ్పీ చైర్మన్ సరితా తిరుపతిను మొదటి విడతలోనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి ప్రస్తుతం నియోజకవర్గంలోని పరిస్థితి, ఆమె ప్రజల్లో మమేకమై ఎన్నికల ప్రచారం అయితే నిర్వహించారు ఇప్పటికే. అయితే ప్రచారంలో భాగంగా ఎటువంటి స్పందన వస్తుంది అనే విషయంపై ఆమెను అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, గద్వాల్ నియోజకవర్గంలో గత 36 సంవత్సరాల నుంచి కూడా రెడ్డి పాలన, అంటే దాదాపుగా కూడా రెడ్డి సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ పాలించింది. ఒకసారి మాత్రం బీసీ వర్గానికి చెందిన గట్టు భీముడు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ సామాజిక వర్గం నుండి కూడా మీకు ఎమ్మెల్యే అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే టికెట్ వచ్చింది. ప్రజల్లో ఎట్లా ఉంటున్నారు, ఎన్నికల ప్రచారం ఎట్లా జరుగుతుంది, ఏంది పరిస్థితి ప్రస్తుతం? మీరు అన్నట్టు వాస్తవానికి 35 ఇయర్స్ కాదు, సిన్స్ ఇండిపెండెన్స్ కూడా ఒక ఇంటి పాలనలాగానే ఆల్మోస్ట్ ఒక కమ్యూనిటీకి చెందిన వాళ్ళే ఎమ్మెల్యేలుగా కొనసాగిండ్రు. ఒక గట్టు భీమన్న 99లో తనకి ఒక ఆపర్చునిటీ వచ్చింది, తర్వాత మళ్ళీ వాళ్ళే కొనసాగడం జరిగింది. ఖచ్చితంగా ఈసారి అంటే బీసీ వాదం అనేది చాలా బలంగా ఏర్పడింది. ఎందుకంటే వాస్తవానికి గద్వాల్లో 90% ఉన్న వాళ్ళంతా కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీకి సంబంధించిన వాళ్ళే. సో మన రాజ్యాన్ని మనం ఎందుకు రూల్ చేసుకోకూడదు అన్న వాదం ప్రతి ఒక్కరిలో వచ్చింది. అందులో వాళ్ళ రూలింగ్కి అణిచివేత అనేది కొంచెం ఎక్కువ గురైంది. కాబట్టి అభివృద్ధి కూడా మనం ఈరోజు గద్వాల్ చూస్తే మనకి స్పష్టంగా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో గద్వాల్ అభివృద్ధి అనేది శూన్యమని మనం చెప్పుకోవచ్చు ఓపెన్గా. సో ఆ విధంగా రెండు చూసుకున్నట్టు అభివృద్ధి జరగలేదు అండ్ అణిచివేత కూడా ఉంది. కాబట్టి ఒక కొత్త నాయకత్వాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. ఆ తరుణంలో నేను జెడ్పీ చైర్మన్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నప్పటికీ కూడా ఎలాంటి కార్యక్రమాలు అంటే అభివృద్ధి కార్యక్రమాలు చేయనీయకుండా నన్ను చాలాసార్లు అంటే అడ్డుకోవడం కానివ్వండి, అడ్డంకులు కలిగించడం కానీ ఇక్కడ ఉన్న నాయకులు చేసిండ్రు. సో దాన్ని ఎదుర్కోవడానికే నేను ఆ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినా. పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా పార్టీ నుంచి నన్ను ఆశీర్వదించిండ్రు, టికెట్ కూడా అనౌన్స్ చేసిండ్రు. సో టికెట్ వచ్చే వరకు కూడా చాలా ఆటంకాలు కలిగించిండ్రు. బట్ అల్టిమేట్గా టికెట్ అనౌన్స్ అయింది. సో ఇప్పుడు డైలీ ప్రచారానికి యాక్చువల్గా నేను 4.5 ఇయర్స్ నుంచి కూడా ప్రజల్లో ఉన్నాను. ప్రజల్లో నేను కొత్త వ్యక్తిని ఏం కాదు. సో ప్రజలు నా సైడ్ నుంచి వాళ్ళకి సేవ అందుతా లేదా అన్న స్పష్టత వాళ్ళకు ఉంది. సో ఈరోజు నేను కొత్తగా పోయి వాళ్ళకి నేను సేవ చేస్తా అని చెప్పుకోవాల్సినంత అవసరం కూడా నాకు లేదు. అండ్ ఒకటి మేడం, గద్వాల్ నియోజకవర్గం నుండి సరిత ఈసారి అంటే బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యే టికెట్ ఆశించింది. ఆమెకు అధిష్టానం అనేది స్పందన ఇవ్వకపోవడంతో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళింది. ఏమంటారు? అదేం లేదండి, నేను టికెట్ ఆశించాల్సిన వాస్తవానికి చెప్పాలంటే జెడ్పీ చైర్మన్ క్యాడరే ఎమ్మెల్యే క్యాడర్ కన్నా పెద్దది. అంటే ఈక్వల్ టు సహాయ మంత్రి క్యాడర్ జెడ్పీ చైర్మన్. అక్కడ ఉన్నప్పుడు నేను నా హోదాకి దగ్గర నేను పనులు చేయనీయలేదు కాబట్టి నాకు అక్కడ ఆత్మగౌరవం లోపించింది, అభివృద్ధి కూడా లోపించింది. కాబట్టి నేను పక్కకు జరగాల్సిన అవసరం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలోకి సరిత వచ్చిన తర్వాత దాదాపుగా కూడా వలసలు పెరిగాయి, వలసలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే ఇతర పార్టీలు మాత్రం వలసలన్నీ కూడా ఆమె డబ్బుతో కొంటుంది అని చెప్పేసి ఆరోపణలు అయితే వస్తున్నాయి. ఏమంటారు? ఏ విధంగా పార్టీ ఇక్కడ ఉన్న నాయకులు కొంతమంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయినాక మా పార్టీ కాంగ్రెస్ పార్టీలో అంటే కింద క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక నమ్మకం కోల్పోయిండ్రు. ఎవరు మాకు నాయకత్వం లేదు కదా అని అందరు కూడా టీఆర్ఎస్లోకి అటు బీజేపీలోకి పోయిన వాళ్ళే ఉన్నారు. నేను వచ్చిన తర్వాత మళ్ళీ మనకంటూ ఒక నాయకురాలు ఉంది అన్న నమ్మకంతోనే ఈరోజు చాలామంది వస్తున్నారు. సరే వాళ్ళు ఎన్ని మాటలు చెప్పినా ఈరోజు మీరు పబ్లిక్లోకి వెళ్ళి అడిగితే పబ్లిక్ నుంచి స్పందన ఏమొస్తుందో మీకే అర్థమవుతుంది. రాజకీయంలో అనుభవం తక్కువ సరితాకని అని అంటున్నారు. నిజమే, వాస్తవమే. నాకు రాజకీయంలో అనుభవం తక్కువనే, కానీ రాజకీయ ప్రయాణంలో అనుభవం చాలా పెంచుకున్నా. అంటే నాకు తగిలిన ఆటుపోట్లు కావచ్చు, అడ్డంకులు కావచ్చు, నాకు చాలా నేర్పించింది. తక్కువ సమయంలో ఎక్కువ నేర్చుకున్న వ్యక్తిగా నేను చరిత్రలో నిలిచిపోతాను.
ఇది పరిస్థితి. మొత్తానికైతే కూడా అత్యధిక మెజారిటీతో ఇటు పార్టీ అధిష్టానానికి గద్వాల్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి గిఫ్ట్గా ఇస్తానంటూ చెప్తున్నారు సరిత. మొత్తానికైతే కూడా తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ జెండానే ఎగురుతుందంటూ కూడా అంటున్నారు ఆమె. ఇది పరిస్థితి. కెమెరా పర్సన్ నర్సింగ్తో సాగర్, గద్వాల్ నుండి.